నరేంద్ర మోడీ ఒక గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా. ఇండియాతో అమెరికాకు ఉన్నది ఒక స్పెషల్ రిలేషన్షిప్ కాబట్టి కంగారు పడద్దు. ఇండియా యుఎస్ రిలేషన్ స్ట్రాంగ్ గానే ఉంటుందనేలా ట్రంప్ చేసిన కామెంట్స్ తో ఇవాళ మార్కెట్స్ చాలా ఎక్కువ పెరుగుండాలి. ఇన్ఫాక్ట్ ట్రంప్ ఒకరు చేశారనే కాదు, నరేంద్ర మోడీ గారు కూడా దానికి బదులిచ్చారు. ట్రంప్ చేసిన కామెంట్స్ ని రెసిప్రొకేట్ చేస్తున్నాను అంటే మా ఒపీనియన్ కూడా అదే. పాజిటివ్ అసెస్మెంట్ యుఎస్ రిలేటెడ్ గా మాకు ఉంది. ఇండియా అండ్ యుఎస్ వెరీ పాజిటివ్ గా ఫార్వర్డ్ లుకింగ్ గా గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ తో ముందుకు వెళ్తాయనేలా ఇరు దేశాలకు సంబంధించిన నేతలు ఇలా స్టేట్మెంట్స్ అయితే చేశారు కదా. ఇది ఫ్రంట్ జరుగుతున్న విషయం అంటే మీడియా మొత్తానికి జరుగుతున్న విషయం. కానీ బ్యాక్ డోర్ లో జరుగుతున్నది ఇక్కడ చూడండి. స్కాట్ బెసెంట్ రష్యన్ ఆయిల్ ఎవరెవరైతే కొంటున్నారో వాళ్ళ మీద సెకండరీ శాంక్షన్స్ వెయ్యడానికి యుఎస్ ప్రయత్నిస్తుందని ఎలా చెప్తున్నారు. అక్కడ ట్రెజరీ సెక్రటరీ అంటే ఇంచుమించు మనకి ఫైనాన్స్ మినిస్టర్ అనేలాగా వేరొక కంట్రీస్ పై సెకండరీ శాంక్షన్స్ అంటున్నారంటే ఏ కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీస్ మీద యాక్షన్ తీసుకున్నారు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నందుకు? ఇండియా మీద తప్పించి. సో ఇండియా మీదే సెకండరీ శాంక్షన్స్ పడుతున్నాయనేలా తన వాదన. అండ్ అమెరికా ఒకటే కాదు, యూరోపియన్ యూనియన్ కూడా కలిసి రష్యన్ ఎకానమీని కొలాప్స్ చేయాలని. ఎలా కొలాప్స్ చేస్తాయి? ఇండియాని టార్గెట్ చేసి ఇండియా మీద శాంక్షన్స్ ని పెట్టి. సో ఇండైరెక్ట్ గా చాలా టైం బ్యాక్ నుంచి యూరోపియన్ వాళ్ళకు కూడా మీకు మాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, మనం అంతా నాటోలో కూడా ఉన్నాం కాబట్టి రష్యా యుక్రెయిన్ ఇష్యూని సార్ట్ అవుట్ చేయడానికి ఇండియా మీద మీరు ప్రెషర్ తీసుకురండి అని ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా చెప్తున్నారని ఎలా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు డైరెక్ట్ గానే ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి వస్తున్న డేటాను చూస్తుంటే ఇండియాని ఫోకస్ చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇదే కాదు, ఈవెన్ ట్రెజరీ సెక్రటరీ అనే కాదు, ట్రంప్ ను కూడా అడిగారు అక్కడున్న విలేకరులు. ఈ సండే రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా రష్యా వాళ్ళు డ్రోన్స్ అండ్ డెకాయ్స్ తో యుక్రెయిన్ మీద దాడి చేశారు. ఇదేంటి మీరు చర్చలు జరుపుతున్నారన్నారు, అక్కడేమో యుద్ధం జరుగుతుందని ట్రంప్ ని అడిగినప్పుడు నేను 7 యుద్ధాలని ఆల్రెడీ సెటిల్ చేశాను, ఈ యుద్ధం కూడా చాలా ఈజీగానే సెటిల్ చేస్తాను. అండ్ ఈ ప్రయత్నంలో మా రిలేటెడ్ గా ఎవరైనా చెప్తున్నది వినకపోతుంటే ఫేస్ టు శాంక్షన్స్ విధించడానికి కూడా రష్యా మీద మాత్రమే కాదు ఆ కంట్రీస్ దగ్గర నుంచి ఆయిల్ కొంటున్న వాళ్ళ మీద కూడా ఫేస్ టు శాంక్షన్స్ విధించడానికి కూడా రెడీగా ఉన్నాం అంటున్నారు. కంట్రీస్ అనే పేరు చెప్తున్నారు కానీ ఇండియా తప్పించి ఏం లేదు అక్కడ. ఇండియా మీద తప్పితే ఇంకే ఇతర కంట్రీ మీద కూడా సివియర్ యాక్షన్ రష్యన్ ఆయిల్ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు తీసుకోలేదు. సో ఇది ఇతను చెప్తున్నా, స్కాట్ బెసెంట్ చెప్తున్నా, అది డైరెక్ట్ గా ఇండియాని ఉద్దేశించి చెప్తున్నదే. అండ్ అలాగే మీరు గూగుల్లో హైర్ యాక్ట్ అని కొట్టండి, HIRACT. హైర్ అంటే హైరింగ్ అనుకుంటాం కదా, కానీ దాని మీనింగ్ హాల్టింగ్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్. అంటే యుఎస్ లో ఉంటున్న కంపెనీస్ అవుట్ సోర్సింగ్ కోసం ఐటీ సేవల్ని వేరొక కంట్రీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తే 25% టారిఫ్ పడుతుందని చెప్తున్నారు. మనం మెజారిటీ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ చేసే బిజినెస్ అది. ఇన్ఫాక్ట్ ఈ రీజన్ తోనే ఇవాళ మార్నింగ్ ఒకప్పుడు స్ట్రాంగ్ గానే పెరిగిన మార్కెట్ సడన్ గా కొంతవరకు ఫాల్ అయింది. సో కాబట్టి ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ హైర్ యాక్ట్ ఒక స్ట్రక్చర్ ఏంటి, ఇది మన ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎలా ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంది, అసలు ఇది పాస్ అవుతుందా లేదా, ఈ డీటెయిల్స్ ని మాట్లాడుకుందాం. అండ్ ఒకవేళ పాస్ అయితే ఏ కంపెనీస్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, టోటల్ అనాలిసిస్ ని చేద్దాం. బట్ దానికి ముందు ఇండియా యుఎస్ రిలేషన్షిప్ రిలేటెడ్ గా ఏదైతే మోడీ గారు ట్రంప్ ఈ స్టేట్మెంట్స్ చేసుకున్నారు సోషల్ మీడియా మీదుగా, అది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ గానే మనం చూడాలి. బోత్ సైడ్స్ గా చూసి ఆనందపడడానికి అయితే లేదు. బికాస్ ప్యారలల్ గా అది జరిగిన కొద్ది గంటలకే స్కాట్ బెసెంట్ దగ్గర నుంచి వస్తున్న స్టేట్మెంట్ అండ్ అక్కడ యుఎస్ సెనేటర్ అయిన మొరెనో తీసుకొస్తున్న హైర్ యాక్ట్ అండ్ ఈవెన్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా జెలెన్స్కీ కూడా ఇండియా మీద టారిఫ్లు వేయడం మంచి విషయమే, అలానే చేయాలి, కంట్రోల్ చేయాలని ఇలా కామెంట్స్ వస్తూ ఉండడం. ఇండియా రిలేటెడ్ గా సర్టైన్ థింగ్స్ కొంత డిఫరెంట్ గా అలైన్ అవుతూ ఉన్నాయి. వాటి కారణంగానే మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ మనకి పెద్ద మూవ్ కనిపించలేదు. ఇన్ఫాక్ట్ మీరు గమనించండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకొంత కూడా పెరుగుతున్నాయి. ఎక్కడ ఈ ట్రంప్ చేసే పనులకి ఈ ఏషియన్ కంట్రీస్ కొంత దూరం జరిగి డాలరైజేషన్ ఆర్ డాలర్ రిలేటెడ్ గా వాళ్ళ డిపెండెన్సీని తగ్గించుకునే ప్రయత్నంలో అన్సర్టనిటీలో మనకి ఎక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ప్రైజెస్ పెరుగుతాయనే ఒక ఉద్దేశంతో ముందుగానే గోల్డ్ అండ్ సిల్వర్ కూడా రీసెంట్ డేస్ నుంచి కొంత వరకు పెరుగుతూ ఇవాళ కూడా పెరిగాయి. అండ్ ఇవాళ నిఫ్టీ గోల్డ్ రేషియో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని సందర్భాల్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అది ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకోం, కానీ అది చాలా ఇంపార్టెంట్. గతంలో అలా జరిగినప్పుడు మార్కెట్ ఎంతెంత పెరిగింది, ప్రెసెంట్ ఆ సినారియోలో ఎలా ఉన్నాం మనం అన్నది ఈ నిఫ్టీ గోల్డ్ రేషియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. అండ్ జపాన్ రిలేటెడ్ గా ఒక అన్సర్టనిటీ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. ఇన్ఫాక్ట్ అది మంచి విషయమే. బట్ వెనిజులా రిలేటెడ్ గా జరుగుతున్నది మాత్రం యుఎస్ యొక్క థింకింగ్ ఎలా ఉంటుంది, పక్క కంట్రీని ఎలా టార్గెట్ చేసి వాళ్ళకి కావాల్సింది ఎలా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వెనిజులా రిలేటెడ్ గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, జస్ట్ ఇప్పుడు లేటెస్ట్ గా ఉంటున్న అప్డేట్. ఇన్ఫాక్ట్ వాళ్ళ మీద యుద్ధానికే యుఎస్ వెళ్తుంది. దీని గురించి కూడా మాట్లాడుకొని మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్, కమింగ్ టైమ్స్ లో అబ్జర్వ్ చేయాల్సిన ఈవెంట్స్ అండ్ మార్కెట్ ప్రైస్ యాక్షన్, వీటిని డిస్కస్ చేసుకొని మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 77 పాయింట్స్ గెయిన్ అయి 80,787 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 32 పాయింట్స్ గెయిన్ అయి 24,773 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 72 పాయింట్స్ గెయిన్ అయి 54,187 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ ఈ ట్వీట్ దగ్గరికి వెళ్దాం. నరేంద్ర మోడీ గారు మేబీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో దీనికి రిప్లై ఇచ్చినట్టున్నారు. బట్ ట్రంప్ ఒక ఒపీనియన్ అది కాదని క్లియర్ గా అర్థమవుతుంది. ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఇండియా అని ఎందుకు అంటున్నారు అన్న దానికి ప్రాబబులీ మేమేం ఇండియాకి అగెనెస్ట్ కాదు, స్పెషల్ రిలేషన్ ఉంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితోనూ నాకు మంచి రిలేషన్ ఉంది, మోడీ ఒక గ్రేట్ లీడర్, ఇలా 4 సార్లు పొగిడేస్తే చేసిందంతా మర్చిపోతారులే అనుకుంటా నా మాటలు మాట్లాడినట్టున్నారు. కానీ వాళ్ళ వైఖరి, వాళ్ళ దృష్టి మాత్రం అలా
అలా లేదు. ఇండియాని టార్గెట్ చేయడానికి మాత్రమే ఈ హైర్ యాక్ట్ ని తీసుకొస్తున్నారు ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా. బట్ దాని ఒక పాసిబిలిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అయిన తర్వాత రీప్లేస్మెంట్ ఉందనుకోండి, మనం కంగారు పడాలి. కానీ రీప్లేస్మెంట్ లేదనుకోండి, వాళ్ళు కూడా కంగారు పడాలి. అమెరికన్ కంపెనీస్ కూడా కంగారు పడాలి. ఆ స్ట్రక్చర్ గురించి మనం నెక్స్ట్ కొంత టైంలో మాట్లాడుకుందాం. అండ్ ఆ డీటెయిల్స్ అన్నిటిని మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు చిన్న చిన్న టాపిక్స్ ని డిస్కస్ చేద్దాం. స్కాట్ బెసెంట్ అక్కడ ట్రెజరీ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్ లా అనుకోండి. తను ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారంటే 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. అందులో మొదటిది, సెకండరీ శాంక్షన్స్ పడతాయి. రష్యా ఆయిల్ ఇంకా మేము చెప్పిన కంట్రీస్ ఏవి ఆపలేదు. ఆపని కంట్రీస్ మీద సెకండరీ శాంక్షన్స్ పడతాయి అంటున్నారు. చైనా ఆపలేదు, ఇండియా ఆపలేదు. చైనా మీద ఏం పడలేదే, సెకండరీగా ప్రైమరీగా కూడా ఏం పడలేదే. ఇండియా మీద పడ్డాయి. అంటే దాని అర్థం సెకండరీ అంటే ఇంకా ఇండియా వస్తుందా చైనా వస్తుందా? ఇండియానే వస్తుంది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు చైనా మీద 1% టారిఫ్ కూడా పడలేదు. వేస్తే వాళ్ళు కూడా కామ్ గా ఉండరు. కాబట్టి లెట్స్ సీ. సెకండరీ టారిఫ్లు అంటున్నారు, శాంక్షన్స్ అంటున్నారు. ఆ వర్డ్ యూస్ చేస్తున్నారు, అది అసలు రాంగ్ వర్డ్. ఇప్పటి వరకు శాంక్షన్ పడలేదు. మరి శాంక్షన్ సైడ్ కి ఏమైనా యూఎస్ వెళ్తుందా ఈసారి అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, లాస్ట్ టైం ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ ఏమని చెప్పాను, ప్రైమరీగా అయిపోయింది, సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లో కూడా మేము డెసిషన్స్ తీసుకుంటాం ఇండియా రిలేటెడ్ గా, రష్యా ఆయిల్ కొనడం ఆపకపోతే అని చెప్పారా? మరి ఇగోతో ఎంత దూరం వెళ్తారో కూడా మనం చూడాలి. ఇక్కడితో ఇది అయిందా? ఈ పెద్ద మనిషి చూడండి, యుక్రెయిన్ ప్రెసిడెంట్, రైట్ ఐడియా అట ఇండియా మీద టారిఫ్లు వేయడం. యుద్ధం జరిగితే ఆ దేశపు ప్రజలు ఎంత నష్టపోతారో తెలిసిన వ్యక్తి టారిఫ్లు వేస్తే ఆ పర్టికులర్ కంట్రీలో ఏ ఇంపాక్ట్స్ ఉంటాయి, ట్రేడ్ ఎలా డిస్టర్బ్ అవుతుంది, అండ్ ఇప్పుడు యూఎస్ వాళ్ళు తీసుకొచ్చే చిన్న చిన్న థింగ్స్ వల్ల ఎంతమంది ఉపాధి కోల్పోతారు, ఎంతమంది ప్రజలకు నష్టం జరుగుతుందని కూడా ఆలోచించగలగాలి కదా. అండ్ నిజంగా ఇప్పుడు ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేస్తే చైనా కొనడం కూడా ఆపేస్తుందా? ఆర్ యూఎస్ వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ నీడ్స్ కోసం కొనుక్కుంటున్న, వేరియస్ న్యూక్లియర్ యాక్టివిటీస్ కోసం తీసుకుంటున్న ప్రొడక్ట్స్ అన్నింటినీ వాళ్ళేం ఆపరే, ఎల్ఎన్జీ రిలేటెడ్ గా వాళ్ళేం ఆపరే, ఆ డబ్బులతో యుద్ధం చేయలేదా? ఇదేదో ఏమీ చేయలేక ఇంకొకరి మీద పడి బాధపడుతున్నట్లే ఉంది ఇండియా మీద వాళ్ళు మాట్లాడుతూ ఉండడం. ఈ ఒక్క స్టేట్మెంట్ తో జెలెన్స్కీ కంప్లీట్లీ ఇండియాకి యాంటీగా అయితే వెళ్ళాడు. ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఎప్పుడు లేదు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చేసిన ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, అక్కడి సుప్రీం కోర్టులో కానీ మాకు ఎదురు దెబ్బ తగిలితే, అంటే వేస్తున్న టారిఫ్లు ఇల్లీగల్ అనేలా ఒకవేళ కోర్టు, సుప్రీం కోర్టు అని చెప్తే $750 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ వరకు మేము డబ్బుల్ని వెనక్కి ఇచ్చాల్సి ఉంటుంది. అది కంప్లీట్లీ డిజాస్టర్ ఫర్ యుఎస్ ఎకానమీ. కాబట్టి మేము సుప్రీం కోర్టులో ఖచ్చితంగా మాట్లాడి మేమే గెలుస్తాం, దాంట్లో ఏమీ డౌట్ లేదు. సుప్రీం కోర్టు ఇష్యూని పక్కన పెడదాం. సెకండరీ టారిఫ్లు పడతాయి, ఆర్ సెకండరీ టారిఫ్లు కాదులేండి, శాంక్షన్స్ పడతాయి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం. ఆపకపోతే అనడం కూడా ఇంకా వేయలేదు కదా, మీరు ఆపకపోతే ఇంకొక ఫేజ్ ని చూడడానికి రెడీగా ఉండమని ఇండియాకి ఇస్తున్న ఒక మినీ వార్నింగ్. ఇది మినీ కాదు, డైరెక్ట్ వార్నింగ్. ప్రాబబ్లీ మార్కెట్స్ దాని వల్ల అడ్రస్ చేసే ప్రయత్నం అయితే చేసినట్టున్నాయి. ఒక పాయింట్ లో సడన్ ఫాల్ మీకు కనిపించిందా? అదే రీజన్. ఇదిలో ఉంటే చెప్పాను కదా, గూగుల్లో మోరెనో హైర్ యాక్ట్ అని సర్చ్ చేయండి, మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న డేటా అంతా వస్తుంది. 25% టారిఫ్ ఆన్ అవుట్ సోర్సింగ్ వర్క్స్ రిలేటెడ్ గా వేయమని చెప్తున్నట్టు అనమాట. దీన్ని నేను మీకు సింప్లిఫై చేస్తే ఇమేజ్ లా కూడా పెడుతున్నాను. ఈ యాక్ట్ అంటే ఏంటనేది ఇక్కడ డీటెయిల్స్ ని మీరు గమనించవచ్చు. ఆబ్వియస్లీ ఇది మన ఇండియన్ కంపెనీస్ మీద ప్రెషర్ ని తీసుకొస్తుంది. కానీ పాయింట్ అంతా ఏంటంటే, వేరియస్ ఎక్స్పర్ట్స్ ఒక ఇంటర్వ్యూస్, నా ఓన్ ఒపీనియనే కాదు, వేరియస్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నది. ఈవెన్ సిఎన్బిసి రిలేటెడ్ గా ఉంటున్న డిటిటి డేటా సొల్యూషన్స్ అండ్ 5F వరల్డ్ చైర్మన్ అయిన గణేష్ నటరాజన్ గారు చేసిన స్టేట్మెంట్, ఐ ఫైండ్ ఇట్ వెరీ అన్లైక్లీ దట్ దిస్ బిల్ కెన్ గో ఇన్ ద కరెంట్ ఫార్మాట్. రెసిస్టెన్స్ ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి కాదు వచ్చేది, అమెరికన్ కంపెనీస్ దగ్గర నుంచి. బికాస్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, యుఎస్ లో ఉంటున్న టాప్ కంపెనీస్ కి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఉన్నాయి. అండ్ చాలా కంపెనీస్ జీసీసీ రూపంలో, జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, అంటే పేరెంట్ ఆర్గనైజేషన్ ఒక దగ్గర ఉంటది వేరే కంట్రీలో, అక్కడ సెంటర్ ని పెట్టుకొని చాలా ఆపరేషన్స్ త్రూ వీటి ద్వారా ఆపరేట్ చేస్తారు. ఇండియాలో పెట్టుకుంటే చాలా తక్కువ డబ్బులు అవుతుందని. అలా మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి, చాలా జీసీసీ సెంటర్స్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 1600 పైగా కంపెనీస్ కి సంబంధించి అలా జీసీసీస్ ఇండియాలో ఉన్నాయని. ఇలాంటి ఇంటిగ్రేట్ అయిపోయిన పార్ట్ లో పెద్ద పెద్ద వేల కోట్లలో డబ్బులు పెట్టేసి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండియా దగ్గర నుంచి అవుట్ సోర్సింగ్ ద్వారా బిజినెస్ తీసుకుంటూ వాళ్ళు లాభం చెందుతున్నప్పుడు, అమెరికన్ కంపెనీలు లాభం చెందుతున్నప్పుడు 25% టారిఫ్ వేసేస్తాను వాళ్ళ మీద. అమెరికన్ టాలెంట్ ఎంకరేజ్ చేయండి, యూఎస్ కి సంబంధించిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి, ఇండియన్స్ కి కాదు, ఆ ఇండియన్స్ కంపెనీస్ కి బెనిఫిట్ చేసేలా కాదు. 25% టారిఫ్ అంటే ఇప్పుడు ఇమీడియట్ గా అమెరికన్ కంపెనీస్ వేరే కంట్రీలోకి వెళ్ళిపోగలగాలి, ఆర్ వేరే కంపెనీకి సంబంధించిన వర్క్ ని తీసుకోగలగాలి. అదేం లైక్ మ్యాన్ పవర్ ఉంటున్న వర్క్ కాదు కదా ఇమీడియట్ గా ఇంకో కంపెనీకి ఇవ్వగలగడానికి. ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉండాలి కదా ఆ కంపెనీస్ కి. బట్ తను చేస్తున్న ఈ వైఖరితో ఏమవుతుందంటే, కొత్తగా ఏదైనా కాంట్రాక్ట్ ఇండియన్ కంపెనీలకు ఇద్దామంటే ఆగుతారు. డెఫినెట్లీ డిస్టర్బింగ్ థింగ్. అంత ఈజీగా మూవ్ అయిపోయేది కాదు ఇండియన్ ఐటీ కానీ ఫార్మా కానీ. బట్ ట్రై చేయొచ్చు సఫకేట్ చేయడానికి, ట్రై చేయొచ్చు పెయిన్ ని క్రియేట్ చేయడానికి. దట్ ఈస్ వాట్ యూఎస్ ట్రైంగ్ టు డూ నౌ. అదే అమెరికా చేస్తుంది ప్రెసెంట్. అండ్ ఏ కంపెనీస్, టాప్ ఐటీ కంపెనీస్ యూఎస్ నుంచి ఎంతెంత రెవెన్యూని తెచ్చుకుంటున్నాయనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అండ్ మిగిలిన టాపిక్ మార్కెట్ అనాలిసిస్ ని మాట్లాడతాను. బట్ వీటన్నిటిని డీవియేట్ అవుతూ ఒక్కటైతే చెప్పాలనిపిస్తుంది, కన్సంప్షన్ గా మన ఇండియా చాలా స్ట్రాంగ్ కంట్రీ కదా. అమెరికా వాడు ఏం తయారు చేసినా ఇండియాకి వచ్చే అమ్మాలనుకుంటాడు కదా. అది ఎలాంటిదైనా, యాపిల్ ప్రొడక్ట్ అయినా, ఓపెన్ ఐకి సంబంధించిన చాట్ జీపీటీ అయినా, ఇండియన్ యూజర్స్ నే కదా అంత ఫోకస్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ వచ్చి ఇక్కడ షోరూమ్ పెట్టాలని ఎంత దూరం వచ్చారు కదా. మరి అలాంటప్పుడు చాలా వాటి రిలేటెడ్ గా మన ఇండియాలో ఉంటున్న టెకీస్ ఆర్ మన ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర అంత క్యాష్
రిజర్వ్స్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నప్పుడు వేరియస్ థింగ్స్ రిలేటెడ్ గా వాళ్ళు డెవలప్ చేసి ఖచ్చితంగా ఇవే వాడాలి మనం, ఆర్ వీటి రిలేటెడ్ గానే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఇండియన్స్ అందరూ వీటిని యూస్ చేయడానికి ప్రయత్నించండి. ఒక మొమెంట్ లో ఎందుకు క్రియేట్ చేసి ఉండకూడదు. ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. సర్చ్ ఇంజిన్ దగ్గర నుంచి వేరియస్ థింగ్స్ రిలేటెడ్ గా మనం అమెరికాకి సంబంధించిన ప్రొడక్ట్లనే వాడుతున్నాం, వాళ్ళకే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని డబ్బులు ఇస్తున్నాం. కానీ చైనాని చూస్తే చాలా ప్రొడక్ట్స్ యూఎస్ కి సంబంధించినవి అక్కడ మీకు ఉండవు, వాళ్ళకంటే అడ్వాన్స్డ్ గానే అక్కడికి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ఉంటాయి. వాటి కంపారిజన్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. ఈ పక్కనే కంపారిజన్ లోకి ఇండియా కూడా రావాలనుకుంటాను. చాలా థీమ్స్ రిలేటెడ్ గా మన ఇండియా కూడా ఈవెన్ గవర్నమెంట్ అది ఒక ప్రాజెక్ట్ లా తీసుకొనైనా సరే టాలెంట్ కి మనీ ఇస్తే వాళ్ళు నీట్ గా వాళ్ళు మనకు ఆర్గనైజ్ చేసి పెడతారు. ఇక్కడ ఉండే టాలెంట్ యూఎస్ కి పంపించి అక్కడ వర్క్ చేయించుకొని ఇప్పుడు తీసేస్తానంటే భయపడే బదులు ఇండియాలో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేలా, పర్టికులర్ గా ఈ స్పేసెస్ లో యూఎస్ కంపెనీస్ ని చైనాకి సంబంధించిన ఆ టెక్నాలజీని కూడా బీట్ చేసేలా ఇండియాకి అలాగో టాలెంట్ సోర్స్ ఉంది. కాబట్టి మనం వర్క్ చేస్తే ముందు ఆ యూఎస్ మీద ఉంటున్న డిపెండెన్సీ మనకి తగ్గుతుంది. అండ్ ఎవరైనా ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు దీని కారణంగా ఐటీ స్పేస్ మొత్తం ఇంపాక్ట్ అవుతుందా, బికాస్ ఈ హైర్ యాక్ట్ అని గూగుల్లో కానీ చాలా వాటిల్లో మీకు ఏమైనా ప్లాట్ఫామ్స్ ద్వారా డేటా వస్తుంటే నేను ఇది కూడా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించాను. దీన్ని ప్రవేశపెట్టింది యూఎస్ కి సంబంధించిన స్టేట్ సెనేటర్, తన పేరు మొరెనో. తను ఎన్నికైనప్పటి నుంచి నియర్లీ 8 టైమ్స్ దగ్గరగా కొన్ని కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు లాస్ట్ 9 months లో. అందులో ఒకే ఒక్కటి ఓటింగ్ వరకు వెళ్ళింది, అది కూడా సెనెట్ లో డిఫీట్ అయిపోయింది. ఓట్ వరకు వెళ్ళింది కూడా తను చెప్పింది ఏం జరగలేదు, మిగిలినవన్నీ కూడా ఓటింగ్ వరకు వెళ్ళలేదన్నమాట. అవుట్ ఆఫ్ 8 ఒకటే ముందుకెళ్ళింది, మిగిలిన 7 కూడా కమిటీ స్ట్రక్ చేసేసింది. అదేం పెద్ద థింగ్స్ కాదు, అది అసలు వర్స్ థింగ్స్ అని తీసేశారు. సో నా ఒపీనియన్, అన్లెస్ వైట్ హౌస్ ఒక సపోర్ట్ ఉంటే తప్పించి, ఆర్ ఇన్ని ప్రవేశపెడుతున్నావు కదా ఇది కూడా ప్రవేశపెట్టు మేము సపోర్ట్ చేస్తామని ట్రంప్ అంటే తప్పించి, వైట్ హౌస్ దాన్ని డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే తప్పించి ఇది ప్రొసీడ్ అవ్వదు. అయితే కూడా యుఎస్ కంపెనీస్ ఒక ప్రొటెస్టే చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఆల్టర్నేటివ్స్ ఉంటే లైక్ ఇప్పుడు ఇండియా దగ్గర నుంచి బట్టలు అమ్ముతున్నాం మనం కాకపోతే వియత్నాం కాకపోతే బంగ్లాదేశ్. బట్ ఈ అవుట్ సోర్సింగ్ రిలేటెడ్ గా ఇండియాతో ఉంటున్న డీప్ టైస్ ఓవర్ నైట్ లో వచ్చే బిల్ తో మారిపోయేటైతే కాదు, బట్ ఈ ఒక వైఖరితో బిజినెస్ అయితే డిస్టర్బ్ అవుతాయి, కొంతసేపు కొంత పాస్ అవుతాయి, టెంపరీ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ కంగారు పడిపోవాల్సిన థీమ్ కాదు. టాలెంట్ ఉంటున్న దగ్గరికి వర్క్ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి ఇండియన్ ఐటీ టాలెంట్ అన్బీటబుల్ టాలెంట్, అంటే ఆ ప్రైస్ కి వాళ్ళు తీసుకుంటున్న సాలరీస్ కి వాళ్ళు ఇస్తున్న వర్క్ కి నాకు తెలిసి ఇంకే ఇతర కంట్రీలో కూడా అలా అయితే జరగదు. కాబట్టి మనం కాదు కంగారు పడాల్సింది, వాళ్ళు కంగారు పడాలి. బట్ బిజినెస్ లో అయితే ఇంపాక్ట్ అవుతాయి. ఏ కారణంగా కానివ్వండి, ట్రంప్ చేస్తున్న పనుల వల్ల కానివ్వండి, కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుందన్న విషయాన్ని మనం మైండ్ లో పెట్టుకోవాలి. బట్ కంప్లీట్లీ ఇండియాని వదిలేసి ఇంకొక కంట్రీకి జంప్ అయిపోయే స్కోప్ యూఎస్ కంపెనీస్ కి ఉందా ఈ పాయింట్ లో అంటే లేదు. అండ్ ఎకనామిక్స్ టైమ్స్ ఒక యాంకర్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు షేర్ చేస్తున్న ఇంపార్టెంట్ డేటాని మీరు ఇక్కడ గమనిస్తే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. ప్రాబబులీ మన రిలేటెడ్ గా ఉంటున్న బిజినెస్ ని యూఎస్ వాళ్ళు వదిలేసే అవకాశం ఉంది. బికాస్ ఇంకే ఇతర కంట్రీకి కూడా ఇండియా ఐటీ సర్వీసెస్ రిలేటెడ్ గా, అంటే మన పీపుల్ రిలేటెడ్ గా ఉంటున్న టాలెంట్ కానివ్వండి, మనం ఇస్తున్న సేవలు కానివ్వండి, ఇంకే ఇతర కంట్రీ దగ్గర కూడా ఆ స్కేల్లో అవైలబిలిటీ లేదని. సో కాబట్టి ట్యాక్స్ ని పెంచిన మన ఐటీ కంపెనీస్ దాన్ని ఎండ్ యూజర్స్ కి, ఎండ్ క్లయింట్స్ కి పాస్ ఆన్ చేయగలవని ఆ పొటెన్షియల్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ దగ్గర ఉందని అయితే చెప్తున్నారు. నేను దీనికి అగ్రీ అవుతాను. కానీ స్లోగా ఇప్పుడు పెరుగుతున్న ఏఐ తో ఇక్కడ సప్లయర్ కంటే క్లయింట్ కి కొంత స్ట్రెంగ్త్ అయితే పెరుగుతుంది. మనం ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని ఇండియా కూడా టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా, నాట్ జస్ట్ కన్సల్టింగ్ రిలేటెడ్ గా కాకుండా వీటి పరంగా కూడా వర్క్ చేయాలి. ప్రెసెంట్ అయితే మోస్ట్లీ ఇండియన్ ఐటీ కంప్లీట్లీ రీప్లేస్ చేయబడగలిగే స్టేజ్ లో అయితే లేదు. అండ్ ఫైనలీ మార్కెట్ అనాలిసిస్ మాట్లాడే ముందు ఒక జియో పొలిటికల్ ఈవెంట్ గురించి మీతో చెప్పి ఎండ్ చేస్తానంటే యుఎస్ ఒక వైఖరి ఎలా ఉంటుందో చెప్పడానికి. యుఎస్ కి సంబంధించిన ప్రెసెంట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడు వెనిజులాలో ఉంటున్న ఆయిల్ యుఎస్ కి సొంతం అని, యుఎస్ దాన్ని స్వాధీనం చేసుకోవాలని కలలు కన్నాడు, మాట్లాడాడు, చెప్పాడు. యుఎస్ కి సంబంధించి వెనిజులా ఉన్న ఆయిల్ వాళ్ళదనేలా చెప్పడానికి ప్రయత్నించారు. బికాస్ వెనిజులాలో ఉంటున్న ఆయిల్ వరల్డ్ మొత్తానికి కావాల్సిన ఆయిల్ లో నియర్లీ 17% దగ్గరగా అక్కడ ఉంటుంది. కానీ వాళ్ళు మొత్తం వరల్డ్ ట్రేడ్ లో వెనిజులా ఒక పోర్షన్ 0.8% మాత్రమే. మంచి నిల్వలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 48,000 మిలియన్ టన్స్ దగ్గరగా, యూజువల్లీ బ్యారల్స్ లో చూస్తుంటాం మనం, కానీ అది రాక్ సంబంధించింది కదా. ఆల్మోస్ట్ 48,000 మిలియన్ టన్స్ దగ్గరగా వెనిజులాలో మనకి క్రూడ్ ఒక నిల్వలు ఉన్నాయి. వరల్డ్ లో అది 17% దగ్గరగా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ ట్రేడ్ చేసేదేమో 0.8%. బికాస్ వాళ్ళ మీద నాట్ ఓన్లీ యూఎస్, యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా శాంక్షన్స్ ని పెట్టారు. అండ్ అది రష్యన్ ఆయిల్ కంటే కొంత తక్కువ ఆయిల్ అనమాట, అంటే దాని ఒక క్వాలిటీ తక్కువే ఉంటుంది. బట్ స్టిల్ వాళ్ళ మీద చాలా మంది ఇలా శాంక్షన్స్ పెట్టేసేసరికి, అమెరికా, యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్, అది టారిఫ్లు కాదు, శాంక్షన్స్ అంటే వాళ్ళ దగ్గర ఎవరు ట్రేడ్ చేయకూడదు, అలా పెట్టేసేసరికి అన్ని కంట్రీస్ వాళ్ళతో సంబంధాలు తెంచేసుకున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా సంబంధాలను తెంచేసుకున్నాయి. చైనా ఒక్కటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేసి చాలా చీప్ గా అక్కడి నుంచి క్రూడ్ ని తీసుకెళ్తుంది. వాళ్ళు క్రూడ్ అమ్మే కంట్రీస్ లో చైనానే 90% కొనుక్కుంటుంది ఫ్రమ్ వెనిజులా. ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుందంటే మిలిటరీతో పాటు అక్కడికి వెళ్లి వార్ షిప్స్ ని, ఫైటర్ జెట్స్ ని తీసుకువెళ్లి అక్కడ నాయకుడి మీద అభియోగాలు మోపి, జరుగుతూ ఉండొచ్చు తప్పు కూడా, బట్ ఇంకొక కంట్రీకి వెళ్లి అక్కడ ఉంటున్న ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేద్దామని మిలిటరీతో పాటు ఇప్పుడు ట్రంప్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రిపేర్డ్ గా ఉన్నారని, ఎవరైనా లోపలికి వస్తే అమెరికా వాళ్ళు మేము కూడా తగు రీతిలో బదులు చెప్తామనేలా వెనిజులాకు సంబంధించిన లీడర్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా ఇష్యూ
ఉంటే ఉండొచ్చు, వార్ లిటిల్ గా జరిగితే జరగచ్చు, బట్ అది గ్లోబల్ మార్కెట్స్ ని, ఇండియన్ మార్కెట్ ని డిస్టర్బ్ చేసే థింగ్ అయితే కాదు. బట్ ఎలా కమింగ్ డేస్ లో ఇండియా మీద సెకండరీ శాంక్షన్స్ అనే వర్డ్ వస్తుంది టారిఫ్ లోకే. శాంక్షన్స్ మరి ఎక్కడికి వెళ్తాయి ఆ శాంక్షన్స్, ఆ టారిఫ్ లు ఏమేమి ఉంటాయి ఇండియా రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్స్ మన కమింగ్ డేస్ లో ఆన్సర్ అయితే అవుతుంది. రీసెంట్ డేస్ లో చెప్తున్నదే వర్స్ట్ కి ప్రిపేర్డ్ గా ఉండండి. ఇవన్నీ షార్ట్ టర్మ్. మన ఇండియా రిలేటెడ్ గా బోల్డ్ పాజిటివ్స్ ఈ మధ్యకాలంలో జరిగాయి, ఏది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇంకొన్ని పాజిటివ్స్ కూడా కమింగ్ డేస్ లో వస్తాయి. ఈ లోపు ట్రంప్ మన మీద ఒక చిన్న టపాస్ లాగా ఏదైనా చిన్నది క్రాకర్ వేసారనుకోండి, మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి ఫర్ షూర్. సౌండ్ గట్టిగానే వస్తుంది, బట్ అది షార్ట్ లివ్డ్, కొంతే ఉంటుంది. మార్కెట్ రిలేటెడ్ గా నిఫ్టీ గోల్డ్ రేషియో చెప్తానన్నా, ఆ డేటాలోనే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ఫెడ్ వాళ్ళ రేట్ కట్ వీటన్నిటిలోనూ మీకు ఇంకొంత ఇంట్రెస్టింగ్ డేటా ఉంటుంది. కాబట్టి మార్కెట్ వర్స్ట్ కి ప్రిపేర్డ్ గా ఉండండి. రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు మార్కెట్ పడితే. దట్ ఈస్ ఫర్ ద షార్ట్ టర్మ్. ఇదైతే డ్రాస్ పెట్టుకోండి, అండర్లైన్ చేయండి. ఆల్రెడీ మార్కెట్స్ ఈ నెగిటివ్ ని ప్రిపేర్ అవుతూ దాన్ని ఆల్రెడీ ఫ్యాక్టర్ చేశాయి మార్కెట్ లో. హోప్ మీకు నేను చెప్పాలనుకుంటుంది అర్థమవుతుందని. ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుందాం. నెక్స్ట్ నిఫ్టీ గోల్డ్ రేషియో గురించి మాట్లాడుకోవాలి. ఈ టేబుల్ ఒకసారి చూడండి. ప్రెసెంట్ నిఫ్టీ గోల్డ్ రేషియో 2.5 to 2.7 ఇన్ బిట్వీన్ ఉంది. గోల్డ్ పెరిగిపోతుంది, నిఫ్టీ పెరగట్లేదు. నిఫ్టీ గోల్డ్ రేషియో 2.7 టైమ్స్ అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 2.7 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఉంటే మన ఒక నిఫ్టీ వాల్యూ ఎంతైతే ఉందో అంత మనం కొనగలం అనమాట. ప్రెసెంట్ నిఫ్టీ ఎక్కడ ఉంది? 24,000 సమ్ చేంజ్ లో ఉంది కదా. 2.7 గ్రామ్స్ తో మనం అది తీసుకోగలమని. లెట్స్ సే గోల్డ్ ఇంకా పెరిగింది అనుకోండి, నిఫ్టీ గోల్డ్ రేషియో ఏమవుతుంది? ఇంకా పడిపోతుంది. అది ఎంత పడిపోతూ ఉంటే దాని అర్థం గోల్డ్ వాల్యూ అంత పెరిగిపోయింది ఓవర్ గా కంపేర్డ్ విత్ నిఫ్టీ అని. గోల్డ్ ని మీరు నిఫ్టీని ఎలా కంపేర్ చేస్తారు? ఇది 2019 డేటా. 2019లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఎస్టిమేట్ చేసింది ఇండియన్ హౌస్ హోల్డ్ దగ్గర 25,000 టన్స్ దగ్గరగా గోల్డ్ ఉందేమో అని. దాని వాల్యూని అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా 3.2 ట్రిలియన్ కి ఈక్వల్ అనమాట. అరౌండ్ మనకి 75% దగ్గరగా ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర, ఓన్లీ హౌస్ హోల్డ్స్ దగ్గర ఉంటున్న గోల్డ్ ఈక్వల్. మరి సెంట్రల్ రిజర్వ్స్ వీటన్నిటిని కూడా మనం చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్ ఒక వాల్యుయేషన్స్ కి అది ఆల్మోస్ట్ ఒక $5 trillion దగ్గరగా ఉండొచ్చు. టోటల్ ఇండియన్ మార్కెట్స్ ఒక వాల్యూ $1 trillion. సో గోల్డ్ కూడా సుమారుగా $3 to 4 trillion దగ్గర ఉంటది. అది కూడా అలానే ఉంటది. కాబట్టి రెండు సిమిలర్ వాల్యుయేషన్స్ లో ఉంటున్నట్టే, అంటే ఇండియన్ సైజ్ లో. సో కాబట్టి చూసినప్పుడు ఈ చార్ట్ ని మీరు అబ్జర్వ్ చేస్తే హిస్టారికల్ గా ఎప్పుడెప్పుడైతే నిఫ్టీ 2.7 టైమ్స్ గోల్డ్ రేషియోలోకి వచ్చిందో, 2.7 గ్రామ్స్ ఆ 2.5 గ్రామ్స్ ఉంటే చాలా ఒక నిఫ్టీని కొనేయచ్చు అనే రేషియోకి వచ్చిందో, నెక్స్ట్ అక్కడి నుంచి నిఫ్టీ 5 టైమ్స్ అవుట్ ఆఫ్ 7 ఎంతెంత పెరిగింది, ఎంతెంత పర్సెంటేజ్ పెరిగింది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 2 టైమ్స్ పడింది. ఎస్, అన్ని ఫ్యాక్టర్స్ పాజిటివ్ ఏం కాదు, నెగిటివ్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. బట్ మెజారిటీ మనకు కనిపిస్తున్నది 5 అవుట్ ఆఫ్ 7 5 టైమ్స్ మార్కెట్ పెరిగింది స్ట్రాంగ్ గా. ఇది ఒక పాజిటివ్ పాయింట్ మార్కెట్ రిలేటెడ్ గా మనం అబ్జర్వ్ చేయాలి. ఒకటి సెపరేట్ గా చెప్తున్నా. ఓకే, ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ అంతా ఇవాళ బెటర్ గానే ఉన్నాయి. సో మచ్ డిస్టర్బెన్స్ ఏం లేదు మనకి. జపాన్ మార్కెట్లు స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి బికాస్ అక్కడ ఇప్పుడు కొత్త వ్యక్తి చార్జ్ తీసుకోబోతున్నారు ప్రైమ్ మినిస్టర్ గా. తన రిలేటెడ్ గా పాస్ట్ ఉంటున్న డేటాని లింక్ చేస్తూ చూస్తే తను ప్రో మార్కెట్స్ అనేలా, ఇంకా రేట్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పరంగా మార్కెట్స్ ని బూస్ట్ చేసే విధంగా తను ఉంటారనేలా మార్కెట్స్ అనుకుంటుండడం, కొత్త వ్యక్తి చేతుల్లోకి కంట్రీ వెళ్తూ ఉండడం ఆబ్వియస్లీ మార్కెట్ లో పాజిటివిటీ అయితే రిఫ్లెక్ట్ అయింది. డాలర్ ఇండెక్స్ కూల్ ఆఫ్ అవుతుంది. ఇదే సర్ప్రైజ్ థింగ్. అండ్ ఇదే గోల్డ్ పెరగడానికి కూడా ప్రధానమైన కారణం. రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్తున్నాను, గోల్డ్ పెరిగిన వాల్యూ మనకు కంఫర్ట్ ఇవ్వదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకు పెరుగుతుందో ఆ క్లారిటీ మనకు ఉండాలి. డాలర్ ఇండెక్స్ వీక్ అవుతుంది, డీ డాలరైజేషన్ కానివ్వండి, అండ్ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ బాండ్స్ విచ్ డినామినేటెడ్ ఇన్ ద డాలర్, వాటి నుంచి ఇండియా పక్కకి జరిగే ప్రయత్నం, దా డబ్బులతోనూ గోల్డ్ ని పెంచుకునే ప్రయత్నం, చైనాను అదే పని చేస్తూ ఉండడం, గ్లోబల్ గా ఉంటున్న చాలా కంట్రీస్, పర్టికులర్ గా ఏషియా రిలేటెడ్ గా ఉంటున్న కంట్రీస్ యుఎస్ కి దూరం జరగాలనే ప్రయత్నం కూడా ఓవరాల్ గా గోల్డ్ ని కొంత పంప్ చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ రీసెంట్ టైమ్స్ లో చెప్పాను, ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఎప్పుడుందని 17th September 25 basis points కట్ అనేది మార్కెట్ లో ఫ్యాక్టర్ అయిపోయింది. అక్కడ మనం థింక్ చేయాల్సిందేం లేదు. 25 basis points వచ్చినా అది పెద్ద సర్ప్రైజ్ కాదు. సో కాబట్టి సర్ప్రైజ్ ఇక్కడ రెండు అవుతాయి. ఒకటి ఏమి ఇవ్వకపోవడం, 25 basis points కూడా September 17th కట్ రాకపోతే అది పెద్ద సర్ప్రైజ్ నెగిటివ్ గా. 50 basis points వస్తే అది ఒక పెద్ద సర్ప్రైజ్ పాజిటివ్ గా. ఒక టైంలో ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఆర్బీఐ వాళ్ళు 25 basis points కట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తే 50 ఇచ్చి నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేయదు మా దగ్గర నుంచి, ఇనిషియల్ గా మంచి బూస్ట్ ఇస్తున్నాం అనేలా కామెంట్స్ చేశారు కదా. ఇలాంటి సిమిలర్ కామెంట్స్ కానీ ఒకవేళ ఫెడ్ సైడ్ నుంచి వస్తే దట్ విల్ బి ద బిగ్ పాజిటివ్. ఇది మనకి September 17th ఉంటుంది. ఏది ఇవ్వకపోవడం బిగ్ సర్ప్రైజ్ నెగిటివ్ గా, 50 basis points కట్ ఇవ్వడం బిగ్ సర్ప్రైజ్ పాజిటివ్ గా, 25 విల్ బి లైక్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే కాబట్టి అదేం పెద్ద సర్ప్రైజ్ కాదు. ఇన్ఫాక్ట్ మార్కెట్ పెరిగినట్టు పెరిగి పడిపోయే ఆస్కారం ఉంది ఆ రోజు ఒకవేళ 25 ఇస్తే మాత్రం. సో ఇందులో బోత్ పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకున్నాం. ఇంకేదైనా పాజిటివ్ నెగిటివ్ ఉందా అంటే అది యూఎస్ సైడ్ నుంచే, ట్రంప్ సైడ్ నుంచి వస్తుంది, కొంచెం గట్టిగానే వస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఇండియాకి సంబంధించిన లీడర్స్ పర్టికులర్ గా యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ గా మాట్లాడుతూ దీనికోసమే మీరు జిఎస్టీ తగ్గిస్తున్నారా బూస్ట్ చేయడానికి అని ఎలా మాట్లాడుతుంటే, అలా ఏం కాదు, మామూలుగానే తగ్గిస్తున్నాం. అండ్ టారిఫ్ల్ ని భయపడైతే మేము ఫార్మర్స్ ని పనంగా పెట్టాం, అసలు ఎవరిని ఏ డిస్కషన్ లోనూ ఫార్మర్ స్టేక్ ని పనంగా పెట్టి మేమైతే డీల్స్ కుదుర్చుకోవాలని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అమెరికా కావాలనుకుంటున్న వాటికి భారత్ ఒప్పుకోనని క్లియర్ గా స్టేట్మెంట్స్ అయితే ఇచ్చేస్తుంది. మరి దానికి అమెరికా ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా, అక్కడ ఫార్మర్స్ అంటున్నారు
కదా అని వదిలేస్తారా? వాళ్ళు ఒప్పుకోకపోతే మేము మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి? మా దగ్గర మీద వస్తుంటే మేము టారిఫ్ వేస్తామనేలా వాళ్ళు కూడా టారిఫ్ల గేమ్ ఆడడానికి ఇంకొక లెవెల్ కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారా? స్కాట్ బెసెంట్ చెప్తున్నట్టు కమింగ్ డేస్ లో మనకి క్లారిటీ వస్తుంది. దిస్ విల్ బి ద బిగ్ పాజిటివ్ ఆర్ బిగ్ నెగిటివ్. రెండింటికి ప్రిపేర్డ్ గా ఉండండి. బికాస్ మార్కెట్ లో ఇప్పటి వరకు ఉంటున్న డేటా మనకు ఒక వ్యూ చూపిస్తుంది. బట్ అది ఓవర్ నైట్ తో మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ట్రంప్ రిలేటెడ్ గా స్పెషల్లీ నెగిటివ్ అన్నట్టే ఉంటాయి డేటా పాయింట్స్. ఓవర్ నైట్ లో పాజిటివ్ కూడా అవ్వచ్చు. గోల్డ్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది. ఎవరెవరైతే గోల్డ్ అండ్ సిల్వర్ లో పెట్టుబడులు పెట్టారో డిసప్పాయింట్మెంట్ అయితే నాకు తెలిసి ఉండదు అనుకుంటా. మార్కెట్ కంటే కూడా వాళ్ళకి అందులో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మంచిగానే లాస్ట్ 1 మంత్ లో కూడా సిల్వర్ 8.5% పెరిగితే గోల్డ్ 6.25% దగ్గరగా పెరిగింది. అండ్ మోస్ట్లీ 1 వీక్ గెయిన్ కానీ డే గెయిన్ కానీ మోస్ట్లీ అవన్నీ పాజిటివ్ గా ఉంటున్నాయి. చూద్దాం ఈ ర్యాలీ ఇంకెంత వరకు ముందుకు వెళ్తుందని. ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా మార్కెట్ ని షార్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ డేస్, నాట్ డేస్, మంత్స్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కంఫర్టబుల్ గా సెల్ చేస్తూనే వెళ్తున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీని కూడా 92.6% షార్ట్స్ ఉన్నాయి మార్కెట్ లో. నేను రికార్డ్ చేస్తున్న పాయింట్ కి ఈ షార్ట్స్ డేటా అప్డేట్ అవుతున్నప్పటి నుంచి ఇది హైయెస్ట్ అనమాట. అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళకి ఏం కనిపించిందో ఇండియన్ మార్కెట్స్ లో ఇంత హైయెస్ట్ షార్ట్స్ ని మెయింటైన్ చేసి పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ కమింగ్ టు మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్, ఈ రీసెంట్ బాక్స్ కన్సాలిడేషన్ బాక్స్ ఉంది కదా, అది ఫర్దర్ గా అలానే కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ డౌన్ సైడ్ కి పడుతుంటే మాత్రం 24,340 to 440 100 పాయింట్ జోన్ బిలో మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వకుండా మార్కెట్ ఒక డీప్ కరెక్షన్ లోకి వెళ్తుందని కంగారు పడాల్సిన నీడ్ లేదు. పైకి వస్తుంటే కూడా 25,250 అరౌండ్ మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ అక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇది జోన్ యాక్చువల్లీ కన్సాలిడేషన్ జోన్. డిపెండింగ్ అపాన్ ద అప్డేట్ ఇది డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా సడన్ గా మూవ్ అయ్యి మళ్ళీ మీన్ జోన్ కి రావాలనే ఇన్ని రోజుల నుంచి కూడా మార్కెట్ ఈ 700 to 800 పాయింట్ జోన్ లోనే కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఇవాళ ఆటో స్పేస్ అయితే దుమ్ము లేపింది. బికాస్ చాలా వరకు ఆటో ప్లేయర్స్ అందరూ కూడా చాలా మంచి అనౌన్స్మెంట్స్ చేశారు. జిఎస్టీ రిలేటెడ్ గా మెయిన్ బెనిఫిషియరీ ఎవరైనా ఉన్నారంటే అది ఆటో స్పేస్ అని చెప్పాను కదా రీసెంట్ టైమ్స్ లో. అది సెక్టార్ లెవెల్ లో కూడా క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ చేసే ముందు ఇది క్లియర్ గా చెప్తున్నాను. అండ్ ఇన్వెస్టర్స్ కి పర్టికులర్ గా కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ కి ఒక్క విషయాన్ని చెప్పాలి, నమ్మండి. వోలటైల్ గా ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు. ఎవరో ఒక వ్యక్తి మాట్లాడే మాటలకి రియాక్ట్ మార్కెట్ అయినా సరే కమింగ్ టైమ్స్ లో అది ఇంకా స్ట్రాంగ్ గా రికవర్ అవుతుంది. మీరు పెట్టారు కదా డబ్బులు, అలా వదిలేసేయండి, మైండ్ లో తీసేసేయండి. పడినా నాకు సంబంధం లేదు. నేను వెయిట్ చేసేది లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ లో ఆ ప్రెసిడెంట్ ఈ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే మాటలకి నాకు మార్కెట్ రియాక్ట్ అయినా సంబంధం లేదని ఒక క్లారిటీ మీ మైండ్ లో లేకపోతే మాత్రం ఇప్పుడు కాదు ఎప్పటికీ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ ని హోల్డ్ చేయలేరు. బి ప్రిపేర్ మార్కెట్ రిలేటెడ్ గా వర్స్ట్ ఉంటుందని. లాంగ్ టర్మ్ లో మాత్రం ఇన్వెస్టర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని మార్కెట్స్ మీట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇలా ఇంపార్టెంట్ డేటాని కనెక్ట్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ స్టాక్స్ రిలేటెడ్ గా ఫస్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వీళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్ చేశారనమాట. 1 lakh crore లోన్ బుక్ ని బై FY30 లోపు అచీవ్ చేస్తారని చెప్తున్నారు. అంటే దాని అర్థం గ్రాస్ లోన్ బుక్ వెళ్ళేది 20 to 25% CAGR తో యాన్యువల్ గా గ్రో అవ్వాలి బై FY30 నాటికి ఇది రీచ్ అవ్వాలంటే. బికాస్ ప్రెసెంట్ వెళ్ళేది 33,287 crore దగ్గరగా లోన్ బుక్ ఉంది. ఆ రేట్ తో గ్రో అవ్వాలి. అండ్ సెక్యూర్డ్ లోన్ బుక్ కూడా వాళ్ళ షేర్ ని ప్రెసెంట్ ఉన్న 46% నుంచి 65 to 70% కి ఇంక్రీజ్ చేసుకుంటారని. దట్ మీన్ గోల్డ్ కానీ, అగ్రి లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, MSME లోన్స్ కానీ, హౌసింగ్ రిలేటెడ్ ఉన్న లోన్స్ ని కానీ ఎక్కువగా ఫోకస్ చేస్తారని, కాసాని ఇంక్రీజ్ చేసుకుంటారని. 24.3 నుంచి 35 కి బ్రాంచెస్ ఒక నెట్వర్క్ ని 752 నుంచి 1150 కి ఇంక్రీజ్ చేస్తూ ROE ని 16 to 18 మెయింటైన్ చేస్తాం, ROA ని 2% దగ్గరగా మెయింటైన్ చేస్తాం అని పాజిటివ్ కామెంట్స్ చేస్తుండడమే మార్కెట్ ఈవెన్ వీక్ గా ఉన్న స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. అండ్ బిగ్ న్యూస్ ఫర్ ఇన్ఫోసిస్ షేర్ హోల్డర్స్. ఎవరెవరైతే ఇన్ఫోసిస్ షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో ఆన్ September 11th ఇన్ఫోసిస్ వాళ్ళు బైబ్యాక్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. సో బైబ్యాక్ స్టాక్ ప్రైస్ ఎంతలో పెడుతున్నారు, ఎంత బైబ్యాక్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఎగ్జైట్ అవుతుంది. బట్ నాకెందుకో ఈ డబ్బుల్ని బైబ్యాక్ ద్వారా షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలని ఆర్ నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గించాలనే ప్రయత్నం కాకుండా దాంతో ఏదైనా ఒక మంచి ప్రొడక్ట్ ని డెవలప్ చేయడానికి ఐటీ కంపెనీస్ వర్క్ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. అండ్ దీనిపై మీ ఒపీనియన్ ని కూడా షేర్ చేయండి. డివిడెండ్స్, బైబ్యాక్స్ ఇవి ఇచ్చే ముందు ఒక మంచి టెక్నాలజీ పరంగా, ఇన్నోవేషన్ పరంగా ఇవి వర్క్ చేస్తే ఒక్కటి హిట్ అయినా హ్యూజ్ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ వీళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, క్యాన్సర్ వచ్చిందంటేనే అటు డబ్బు పరంగా చాలా స్ట్రాంగ్ గా ఖర్చు పెట్టాలి. పేషెంట్ అంతకంటే స్ట్రాంగ్ గా సఫర్ అవుతారు. అని తనతో ఉంటున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మానసిక క్షోభను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇప్పుడు రష్యా వాళ్ళు ఆ క్యాన్సర్ కే వ్యాక్సిన్ కనుక్కున్నారని, ఫస్ట్ కొన్ని క్యాన్సర్స్ ని మాత్రమే వీటితో రానికుండా వీళ్ళు చూసుకోగలరని, అండ్ వీటికి 100% ఎఫికసీ క్లినికల్ ట్రయల్స్ లో వీళ్ళకి లభించిందని, ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వ్యాక్సిన్ ని కోలోరెక్టల్ క్యాన్సర్ కి యూజ్ చేసి మిగిలిన వాటి రిలేటెడ్ గా స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ మెలనోమా, స్కిన్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్ కి యూజ్ చేస్తారని ఇలా ఒక ఇంట్రెస్టింగ్ డేటా రష్యా సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది. వన్స్ వీళ్ళు ఇది కానీ బయటికి తీసుకొచ్చారనుకోండి, గ్లోబల్ గా దీనికి ఒక స్ట్రాంగ్ డిమాండ్ నెలకొంటుంది. ఇక్కడ ఇండియాలో CDMO కంపెనీస్ ఉన్నాయి కదా, వాటికి మంచి డీల్స్ వీళ్ళ రిలేటెడ్ గా వ్యాక్సిన్స్ పరంగా అంది. గ్లోబల్ సప్లై చైన్ లో ఇండియా ఒక రోల్ కూడా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. ఎలాగో మనకి ఇదేం శత్రు దేశం కాదు. రీసెంట్ టైమ్స్ లో మనం స్ట్రాంగ్ గానే నిలబడుకున్నాం కాబట్టి బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నప్పుడు ఇండియా వీళ్ళ ఫేవరెట్ నేషన్ లిస్ట్ లో టాప్ లో ఉంటుంది. లెట్స్ సీ ఫర్దర్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి.
ఉంటాయని. బట్ నేను అనుకుంటున్నది లాస్ట్ టైం కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత చాలా క్వశ్చన్ మార్క్స్ రైజ్ అయ్యాయి కదా, సో ఇది కూడా కొంత బాగా క్లినికల్ ట్రయల్స్ చేసి ఏదో కంగారుగా బయటికి తీసుకురావడం కాకుండా ప్రాపర్ స్టడీస్, లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా ప్యారలల్ గా చేసుకుంటూ ఇష్యూస్ ఏమైనా ఉంటే సార్ట్ అవుట్ చేసుకుని మార్కెట్ లోకి తీసుకొస్తే మంచిది. బికాస్ వ్యాక్సిన్ అనగానే అందరూ వేసుకోవాలని చూస్తారా, క్యాన్సర్ రాకూడదని. క్యాన్సర్ రాకపోవడం ఓకే, బట్ దీని ద్వారా కొత్త ప్రాబ్లమ్స్ రాకుండా మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ వేలో దీన్ని క్లినికల్ ట్రయల్స్ అనేటివి జరిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడుకున్న డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ ఆటో సెక్టర్ స్ట్రాంగ్ గా పెరిగిందా? ఎప్పుడో సెప్టెంబర్ 22 రేట్లు తగ్గడం కాదు, ఇప్పుడే తగ్గించేస్తున్నా. ముందు వెళ్ళి బుక్ చేసుకోండి, మీకు నచ్చిన కార్ కొనుక్కోండి అని అందరూ బదులిచ్చారనమాట. సెప్టెంబర్ 22 వరకు ఎక్కడ సేల్స్ ఆగుతాయని. మహీంద్రా వాళ్ళకి సంబంధించిన ఏ కార్స్ ఎంతెంత తక్కువ ధరకు వస్తున్నాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. చూడండి, ఇక్కడ 1,56,000 వరకు ధరలు తగ్గే అవకాశం ఉంది. ఏ కార్లకు ఎలాంటి ధర తగ్గుతుందో ఉంటుంది. ఒకసారి వీలైతే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. M&M కార్లు కొనాలనుకున్న వాళ్ళు. టాటా రిలేటెడ్ గా ఇంకా కొంత ఇంట్రెస్టింగ్ గా డేటా కనిపించేలా మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి. వేటి ధరలు ఎంతెంత తగ్గుతాయని. బట్ ఎకనామిక్స్ టైమ్స్ లో ఉంటున్న డేటాని కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టయోటా రిలేటెడ్ గా ఎలాంటి ధరలు తగ్గుతున్నాయి, స్కోడా రిలేటెడ్ గా ఎలాంటి ధరలు తగ్గుతున్నాయి, రెనాల్ట్ రిలేటెడ్ గా BMW పరంగా, మర్సిడీస్ ఇక్కడ గట్టిగా తగ్గుతాయి. సుమారు 11 లక్షల వరకు కూడా పెద్ద కార్లు కదా. సో ఒకవేళ ఈ మధ్య కాలంలో ఎవరైనా ఈ పెద్ద కార్లు కొనాలనుకున్న వాళ్ళకైతే సింగిల్ షాట్ లో పెద్ద మొత్తంలో సేవింగ్ అయితే ఇప్పుడు ఉంటుంది. హ్యుండాయ్ 2.4 లాక్ వరకు కూడా వేరియస్ వేరియంట్స్ పైన అప్ టు అది తగ్గే అవకాశం ఉంది. మారుతి సుజుకి రిలేటెడ్ గా అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కార్స్ రిలేటెడ్ గా ఏ కార్స్ పరంగా ఎంతెంత తగ్గుతుంది అనేది కూడా ఇక్కడ మీరు డేటాని గమనించవచ్చు. అండ్ ఎంటైర్ ఒక వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. జస్ట్ మీరు దాన్ని ఓపెన్ చేసి ఈ డేటాని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా ముందుగానే ప్రైస్ కట్స్ ని ఇచ్చేస్తే మంచి సేల్స్ ఆల్రెడీ ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ తీసుకున్న ఈ డెసిషన్ తో ఇవాళ ఆటో స్పేస్ ఇంతలా పెరిగింది. దీని కారణంగా అసలు ఏ స్టాక్స్ లిస్టెడ్ కంపెనీస్ కి బెనిఫిట్స్ ఉంటాయి, ఈవెన్ అన్లిస్టెడ్ లో ఉన్నా సరే ఏ వాటికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్లేస్ లో మనకి మారుతి ఉంటుంది. సెకండ్ హ్యుండాయ్, టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర ఇవి మనకి లిస్ట్ లో కనిపిస్తూ ఉంటాయి. బికాస్ మారుతి వాళ్ళకి హైయెస్ట్ ఎక్స్పోజర్ టు సబ్ 4M కార్స్ అండ్ SUVs ఉంటుంది. అండ్ అదే టూ వీలర్ స్పేస్ లోకి వస్తే ఏ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది? ప్రధానంగా నాకైతే ఐషర్ మోటార్స్ ఒక హీరోలా కనిపిస్తున్నారు. నాకు టూ వీలర్ లో ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలి GST పరంగా అంటే నేను ఐషర్ మోటార్స్ కి వెళ్తాను. 4 వీలర్ లో అయితే ఫస్ట్ మారుతి అనుకుంటాను, తర్వాత M&M. టూ వీలర్ లో ఇంకొక కంపెనీ కూడా చెప్పాలంటే TVS. ఈ GST పరంగా ఈ 4 స్టాక్స్ నాకు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. అండ్ వీటన్నిటి పరంగా మొత్తం ఆటో స్పేస్ పరంగా ఉంటున్నా వాళ్ళ గ్రోత్ మెట్రిక్స్, వాల్యుయేషన్స్ ఇవి మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. నెక్స్ట్ టొబాకో కంపెనీస్ కి ట్విస్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉందా అనేలా స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి మార్కెట్ లో. ఎలాగో సెస్ ని తీసేశారు కాబట్టి అడిషనల్ గా ఎక్కువ డ్యూటీ వేసేద్దాం, అడిషనల్ గా ఎక్కువ ట్యాక్స్ వేద్దామని స్పెషల్ రేట్ 40% లోకి తెచ్చారు కదా, దాని మీద కూడా ఎక్కువ వేయాలని ఆలోచనలో గవర్నమెంట్ ఉంటున్నట్టు. కానీ అది ఇప్పుడు కాదు, ఇయర్ ఎండింగ్ లో Q4 లో ఆ డెసిషన్ తీసుకుంటారనేలా టొబాకో కంపెనీస్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ ఈ కంపెనీకి కొత్త CEO గా హర్షవర్ధన్ గారిని అయితే తీసుకున్నారు. జనవరి 2026 నుంచి తన బాధ్యతలను తీసుకుంటారు. తనకి 30 ఇయర్స్ ప్లస్ దగ్గరగా ఈ ఇండస్ట్రీలో అనుభవం ఉంది. ఆటోమేషన్ దగ్గర నుంచి లైట్నింగ్, IT అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ గా తనకి ఎక్స్పర్టైజ్ ఉంది. ప్రెసెంట్ ఉంటున్న CEO విక్రమ్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ CTO బాధ్యతలకైతే వెళ్తారు. అండ్ ACME సోలార్ వాళ్ళకి 2 గిగావాట్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ ఆర్డర్ కొరియాకి సంబంధించిన కంపెనీ పాస్కో ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి లభించినట్టు నెక్స్ట్ 6 to 10 months లో ఈ BESS ఆర్డర్ ని డెలివర్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సీగల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 147 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లభించాయి మహారాష్ట్రలోని. అప్డేట్ చేస్తూ ఇంకొక 337 మెగావాట్స్ కి సంబంధించి కూడా ఆర్డర్స్ ని గెలుచుకున్నారని ఇంకొక సపరేట్ ప్రెస్ రిలీజ్ లో అయితే అప్డేట్ చేశారు. ఇవి రెండు కూడా మహారాష్ట్ర నుంచి వస్తున్నవే. HFCL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 358 crore 38 lakhs విలువ చేసే ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఫర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ రిలేటెడ్ గా లభించిందని, ఏప్రిల్ 2026 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని మెన్షన్ చేస్తున్నారు. అలాగే HFCL వాళ్ళకి 1000 acres ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాట్ చేసిందని, అక్కడ ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో వీళ్ళు టైఅప్ అయి సత్యసాయి డిస్ట్రిక్ట్ లో మదకసిర మండల్లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీని రిలేటెడ్ గా మీడియాలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరంగా. హౌ టు సీ వీటి ఒక వ్యాలిడిటీ ఇంకా అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే మనకి HFCL దగ్గర నుంచి రాలేదు. నెక్స్ట్ విక్రాన్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. 92 to 97 రూపీస్, ఫైనల్ గా 97 రూపీస్ పర్ షేర్ లో ఇది IPOకి వచ్చింది. ఆగస్ట్ 29 IPO క్లోజ్ అయింది అండ్ మార్కెట్ లో రీసెంట్ గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత స్టాక్ పడింది అనమాట కొంత. బట్ దాని తర్వాత ఇప్పుడు మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్ ఈ కంపెనీలో ఆశీష్ అగర్వాల్, ఆశీష్ కచోలియా, ముకుల్ మహావీర్ అగర్వాల్ వాళ్ళు వాటాని హోల్డ్ చేస్తున్నారనేలా సోషల్ మీడియాలో ఇలా డేటా సర్క్యులేట్ అవుతుండడం స్టాక్ లో బజ్ అయితే నెలకొంది. కానీ చాలా మంది కొత్త వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం, సోషల్ మీడియాలో ఇలా స్పెక్యులేషన్ మీకు వెల్త్ ని క్రియేట్ చేయదు. ఇదే ఇన్వెస్టర్స్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ ని హోల్డ్ చేస్తుంటారు. వీళ్ళు వేటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 100 రూపీస్ ఉంటే 2
రూపీస్ 3 రూపీస్ దేంట్లో పెట్టారో మనం ఫోకస్ చేస్తే వాళ్ళ హై కన్విక్షన్ అండ్ సేఫ్టీ రిలేటెడ్ గా మనకి క్లారిటీ ఉంటుందేమో, కానీ వాళ్ళు అసలు ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారని ట్రాక్ చేసుకుంటూ వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ లో వాళ్ళు కొంచెం కొంచెం కూడా పెట్టుకుంటూ వెళ్తారు. అది వాళ్ళ పోర్ట్ఫోలియో లెవెల్లో ఇంపాక్ట్ ఉండదు. బట్ మనకు కనిపించిన ఒకటి రెండు పేర్లోనే మనం పెద్ద మొత్తంలో పెట్టేస్తాం. వాళ్ళకి అది జీరో అయినా నథింగ్. బట్ మనకు అలా కాదు. కాబట్టి మన ఇన్వెస్టిగేషన్ ఆర్ మన రీసెర్చ్ తర్వాతే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారన్న వాటికి వాల్యూ వెళ్ళాలి, కానీ ఓన్లీ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారనే వాటి ద్వారా మనం వెళ్ళకూడదు. రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ ఇన్వెస్టర్స్ కి అనిల్ అంబానీ గురించి ఏం జరుగుతున్నా, రిలయన్స్ కమ్యూనికేషన్ గురించి ఏం జరుగుతున్నా స్టాక్స్ లో అయితే ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అనిల్ అంబానీ రిలేటెడ్ గా సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ అని, తను ఫ్రాడ్ చేశాడని బ్యాంక్స్ చెప్తుండడం, కేసులు వేస్తుండడం స్టాక్స్ పడ్డాయి చాలా టైం బ్యాక్. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఆర్కామ్ రిలేటెడ్ గా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గా ఫ్రాడ్ ట్యాగ్, అది ఫ్రాడ్ చేశారనేలా ట్యాగ్ వేస్తూ ఉండడం ఎక్కడ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయేమో అని రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ పవర్ వాళ్ళైతే క్లారిఫై చేశారు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు అనిల్ అంబానీ గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే రిలయన్స్ ఇన్ఫ్రా బోర్డ్ లో 3.5 సంవత్సరాల నుంచి తను లేనే లేరు. అండ్ ఏదైతే ఇప్పుడు ఫ్రాడ్ అంటున్నారో ఆర్కామ్ పరంగా, అది 10 years బ్యాక్ ఉంటున్న ఇష్యూ. రిలయన్స్ పవర్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రా కానీ సెపరేట్ ఇండిపెండెంట్ లిస్టెడ్ ఎంటిటీస్ విత్ నో బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్ రిస్క్ ఆర్ లింక్ టు రిలయన్స్ కమ్యూనికేషన్ అని క్లారిఫికేషన్స్ అయితే ఇస్తున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ వాళ్ళు వివోసి పోర్ట్ అథారిటీ వాళ్ళతో గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ రిలేటెడ్ గా ఎంఓఈని కుదుర్చుకున్నారు. చిదంబర్నార్ పోర్ట్ అథారిటీ వాళ్ళతో వీళ్ళు గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ఎంఓఈని కుదుర్చుకొని నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ అండ్ హైడ్రోజన్ ఇంజన్ ట్రక్స్ ని వివోసి పోర్ట్ ఆపరేషన్స్ కోసం అందిస్తారని, బై 2032 నాటికి 60 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ పరంగా ఎన్టీపీసీ వాళ్ళు త్రూ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఫోకస్ చేస్తున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.